హలో అండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మనకి పిహెచ్డి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ముందుగా uohyd.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది. సో దాంట్లో మనకి అడ్మిషన్స్ అని ఇక్కడ పైన ఒక మెనూ ఐటమ్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మొత్తం క్లియర్గా అన్ని లింక్స్ అయితే ఉంటాయి. దాంట్లో పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ 2025 అని ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు సో డైరెక్ట్గా పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న లింక్స్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అదే ఇంటేక్ ఎంత ఉంది, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ముందుగా మనకి హౌ టు అప్లై అని ఇచ్చారు. సో అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోబడుతుంది. సో 11th నుంచి స్టార్ట్ అయిందనమాట. 11th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 30th అనమాట. ఏప్రిల్ 30th మనకి లాస్ట్ డేటు. ఎక్కువ రోజులు టైం లేదు, సో చాలా తక్కువ టైం ఇచ్చారనమాట. సో ప్లీజ్ కీప్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, కేటగిరీ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్. సో రెడీ బిఫోర్ ఇనిషియేటింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని అంటే జనరల్కి 600 రూపీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే క్యాండిడేట్స్ అయితే 550 రూపీస్, ఓబీసీ, ఎన్సీఎల్ అయితే 400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే 275 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలా పే చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ ప్రొసీజర్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు గో త్రూ అవ్వండి కంప్లీట్గా. అంటే మనం ఇన్ఫర్మేషన్ జస్ట్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాము. సో డీటెయిల్డ్గా అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీరు గో త్రూ అవ్వాలంటే మాత్రం తప్పకుండా వెబ్సైట్ని విజిట్ చేసి దీంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు గో త్రూ అవుతేనే బెటరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హెల్ప్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టెప్స్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో దీనికంటే ముందు ఇక్కడ పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ జూలై 2025 సెషన్ అని ఇంకో లింక్ ఉంది. సో ఈ లింక్ ఓపెన్ చేసి అసలు దీంట్లో ఏముంది, ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు అప్డేట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి సో మొత్తంగా మనకి 22 పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఏది అంటే ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అని ఉంటాయి, రెండు మీకు తెలుసు కదా. సో పిహెచ్డి ప్రోగ్రామ్స్ 22 పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఏమో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ 19 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పిహెచ్డి ప్రోగ్రామ్స్ వాటికి ఎలిజిబిలిటీ మాత్రం యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ ఇవి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము కింద చూద్దాం దీంట్లో. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 11th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఈ రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా, ఆన్లైన్ ప్రాసెస్ కూడా 11th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇకపోతే మనకి లాస్ట్ డేటు ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 30th ఏప్రిల్. అదేవిధంగా డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ May 15th అనమాట. May 15th నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మీకు 31st May అండ్ 1st June ఈ 2 డేస్లో మీకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఏ రోజు ఉంది అనేది తెలుస్తుంది. అండ్ దెన్ నోటిఫికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే June 20 తారీఖున మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయనంటే June 30 నుంచి July 3 వరకు ఈ స్కెడ్యూల్ అయితే ఉంది. సో మీకు
ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది, లేదా వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వెబ్సైట్ విజిట్ చేయండి, లేదంటే మన ఛానల్ చూసినా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ఆర్ వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద వెబ్సైట్. సో మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పిహెచ్డి అడ్మిషన్స్కి, సో వాళ్ళ యొక్క లిస్ట్ జూలై 21వ తారీఖున డిస్ప్లే చేస్తారు ఇదే వెబ్సైట్లో. అదేవిధంగా అడ్మిషన్ కౌన్సిలింగ్ వచ్చేసి 30th జూలై అండ్ 31st జూలై ఈ 2 డేస్లో ఉంటుంది. దెన్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆగస్టు 1 నుంచి జరుగుతాయన్నమాట. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్న డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇవన్నీ. కావాలంటే మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సిటీస్ సబ్జెక్ట్ టు ఏ మినిమమ్ ఆఫ్ 100 క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద రెస్పెక్టివ్ సెంటర్. సో ఇక్కడ మనకి 7 సిటీస్లో అయితే ఎంట్రన్స్ ఎగ్జాము రాసుకోవడానికి మీకు సెంటర్స్ ఇవ్వడం జరిగింది. 7 సెంటర్స్: భువనేశ్వర్, కొచ్చి, పాట్నా, ఢిల్లీ, గువాహటి, కోల్కతా, హైదరాబాద్. ఈ 7 సిటీస్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ మినిమం 100 క్యాండిడేట్స్ అయితే ఉండాలి. అప్లై చేసి ఉన్నట్లయితేనే అక్కడ సెంటర్ ఉంటుందన్నమాట. లేదనంటే మేబీ వేరే సెంటర్లో రాయాల్సి ఉంటుంది మీరు. సో గుర్తుపెట్టుకోండి, దాదాపు మినిమం 100 అంటే డెఫినెట్గా ఉంటారు. చాలామంది అప్లై చేస్తున్నారు పిహెచ్డి నోటిఫికేషన్స్కి, కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. సో తప్పకుండా మీరు అప్లై చేయండి. మీకు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఎన్ఎక్జర్ 1లో ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన ఇంటేక్ ఎంత ఉంది, అదేవిధంగా అక్కడ మనకి గైడ్ ఎవరైతే ఉంటారో ఆ గైడు వాళ్ళు చూసే టాపిక్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాలం ఉంది. ఆ కాలంలో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్ ఉంది. పిహెచ్డి ఫిజిక్స్ చేయాలి అనుకున్న వాళ్ళు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కదానికి చూద్దాం మనము. జస్ట్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ విత్ సఫిషియంట్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ in terms of courses necessary to carry out research in physics with 55% marks or equivalent in post graduation. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. అంటే పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ చేయాలి అని అంటే ఈ క్వాలిఫికేషన్స్ మీరు ఉండాలన్నమాట మీ దగ్గర. సో దట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది. ఇది కాకుండా ఇందాక మనం అనుకున్నట్లు యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఇది కేటగిరీ 2 అంటారు, అదేమో కేటగిరీ 1 అంటారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బ్రేకప్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ ఇంటర్వ్యూ కాంపోనెంట్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో పిహెచ్డి ఫిజిక్స్ ఇంటర్వ్యూ వెయిటేజ్ బ్రేకప్, రీసెర్చ్ ప్రపోజల్ అండ్ ఇట్స్ డిఫెన్స్ ఎట్సెట్రా నిల్లు. దానికి ఏముండదు రీసెర్చ్ ప్రపోజల్కి. సో హ్యావింగ్ ఫెలోషిప్ ఆర్ ఎంఫిల్ ఆర్ నెట్ ఆర్ స్లెట్ ఎక్సెట్రా వాటికి కూడా నిల్లు ఏముండదు. సో ఇంటర్వ్యూకి 30 మార్క్స్ అనమాట. సో టోటల్గా వచ్చేసి 30 మార్క్స్ దీంట్లో ఉంటాయి. ఇది బ్రేకప్ ఆఫ్ ఇంటర్వ్యూ బ్రేకప్ మాత్రమే ఇది. సో ఇది సబ్జెక్ట్కి మారే అవకాశం కూడా ఉంటుంది. సో మీ సబ్జెక్ట్ ఏంటి, మీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏంటో చూసుకొని దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటి అండ్ బ్రేకప్ ఎలా ఉంది ఇంటర్వ్యూకి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా మనము డీటెయిల్డ్గా వెళ్ళలేము ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి. కాకపోతే అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మనము ఒకసారి చూద్దాము. ఫిజిక్స్, తర్వాత ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్, దెన్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ, ఇండియన్ డయాస్పోరా, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్. సో ఇవి అనమాట. ఇంతవరకు మనకి ఈ 17 సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో కమ్యూనికేషన్, ఆప్టోమెట్రీ, పబ్లిక్ హెల్త్, మెటీరియల్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనకి 22 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 22 పిహెచ్డి ప్రోగ్రామ్స్ వీటన్నిటికీ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జాము రాసి క్వాలిఫై అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా ఈ మన ఎలిజిబిలిటీ యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ ఏదైతే ఉందో వాటి ఎలిజిబుల్ అంటే అది క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న కోర్సెస్ అనమాట. ఇవి ప్రోగ్రామ్స్, ఇవి పిహెచ్డి ప్రోగ్రామ్స్. ఇది అనెక్జర్ 2లో ఇచ్చారు. సో ఈ వీళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీలో అంటే యూజీసీ నెట్ ఇట్లాంటివి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ దీంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దెన్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ సైన్సెస్, దెన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, మైక్రోబయాలజీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, సిస్టమ్ అండ్ కంప్యూటర్ బయాలజీ, ఫిలాసఫీ, ఉర్దూ, కంపారిటివ్ లిటరేచర్, సాంస్క్రిట్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, మేనేజ్మెంట్ స్టడీస్, కాగ్నిటివ్ సైన్సెస్. సో ఇవి అన్నమాట మనకి మొత్తంగా ఇవి ఒక 19 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా యూజీసీ నెట్, సిఎస్ఆర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో వీళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, 30 మార్క్స్. సో ఆ 30 మార్క్స్ బ్రేకప్ ఎలా ఉంటుందనేది సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏది ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు పర్టికులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని. దాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో ఇదంతా కూడా మనకి కేటగిరీ 1 అనుకోవచ్చు. సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో దీంట్లో మీ కేటగిరీ ఏదైనా ఉందా, కేటగిరీ ఏదైనా ఉన్న మీకు ఏదైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే రిజర్వేషను, ఒకవేళ రిజర్వేషన్ లేకపోతే జనరల్లో చూసుకోవచ్చు మీరు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే మీ సబ్జెక్ట్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోకెమిస్ట్రీ అనుకోండి, బయోకెమిస్ట్రీలో ఎన్ని జనరల్లో 5 సీట్స్ ఉన్నాయి, ఎస్సీలో 2 సీట్స్, ఎస్టీలో 1 సీటు, ఓబీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1, పీడబ్ల్యూడీలో 1. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 14 సీట్స్ బయోకెమిస్ట్రీలో ఉన్నాయన్నమాట, కేటగిరీ వైజ్ అన్ని కేటగిరీస్ కలిపి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా జనరల్లో 66, తర్వాత ఎస్సీలో 28, ఎస్టీలో 15, ఓబీసీలో 51, దెన్ ఈడబ్ల్యూఎస్లో 17, పీడబ్ల్యూడీలో 11 ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 188 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏది యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ క్వాలిఫై అయిన వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈ కేటగిరీ 2లోకి వస్తారు. వీళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలన్నమాట. సో వీళ్ళకి ఎన్ని ఉన్నాయి సీట్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్గా అయితే చూడండి. సో ఇప్పుడు ఇందాక మనం చూసిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి 372 సీట్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 372 పైన 188 కదా. సో ఇవి 188 అనమాట. సో ఇకపోతే మనకి ఈ డాక్యుమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 32 పేజెస్ ఉంది. సో ఇది కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేకప్ ఆఫ్ ఇంటేక్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ అని ఇంకొక లింక్ ఉంది. ఈ లింక్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఇదే సేమ్ డాక్యుమెంట్ ఇప్పుడు మనం చూసిందే 2 పేజీలు సపరేట్గా పెట్టారు దీంట్లో. సో అది క్లోజ్ చేశాను. దెన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్, ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. బట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫాము, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో దానికి సంబంధించిన గైడ్ లైన్సే ఇక్కడ మనకి హెల్ప్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇంకొక డాక్యుమెంట్ అయితే పెట్టారు. సో దీంట్లో చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు పిహెచ్డి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 22 ప్రోగ్రామ్స్ ఏమో విత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్తోని అడ్మిషన్ ఇస్తారు. అండ్ రిమైనింగ్ ఈ 19 ప్రోగ్రామ్స్ ఏమో యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్
క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారనమాట. సో పార్షియల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ అప్లికేషన్స్ వితౌట్ ద ఫామ్ నెంబర్ విల్ బి రిజెక్టెడ్. సో ఫామ్ నెంబర్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందని ఇందాక చూసాం కదా. సో దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లో మీకు ఈ ప్రొసీజర్ ఎలా అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ముందుగా ఫస్ట్ స్టెప్లో మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ మనకి లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ద కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్ అని 3 ట్యాబ్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యాబ్స్లో మీరు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా కరెక్ట్గా ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీ పెట్టుకోండి ముందే. సో అవన్నీ కూడా అప్లోడ్ చేసేసేయండి, రైట్. సో దెన్ ఇక్కడ మనకి అప్లై నవ్ అనే ఒక బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే సో మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా మా కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ప్రతి దానికి అంటే మీకు ఎక్కడ ఏ డౌట్ రాదు. మీరు ఒకసారి స్టార్ట్ చేశారంటే అప్లికేషన్ ప్రాసెస్ మీకు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడికి యూజర్ ఫ్రెండ్లీ ఉంది అప్లికేషన్ అంతా కూడా, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ దీంట్లో ఇంకేమున్నాయి, ఇదంతా మొత్తం ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో లేదనంటే మీరు ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. దెన్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్, ఇంటేక్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఇంకొక డాక్యుమెంట్ ఇచ్చారు ఫైనల్గా. సో అదేంటి అనేది కూడా చూద్దాము. సో ఇదే ఇందాక మనం చూసిన డాక్యుమెంటే మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్గా పెట్టారనమాట. ఓకే, దీంట్లో ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్ వైజ్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అండ్ ఇంటర్వ్యూ బ్రేకప్ ఎలా ఉంది, అండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటి అనేది ఇక్కడ ఇందాక మనం చూసుకున్న డీటెయిల్స్ యాజ్ టీజ్గా మళ్ళీ అవే కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా ఏంటి అనేది ఇక్కడ దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాట్ కూడా, సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇది. మీరు అంటే ఈ ఫార్మాట్లో ఉండాలి అంటే ఇప్పటివరకు మీరు తీసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి మీరు మీ సేవలో అడిగినట్లయితే, అంటే మనకి స్టేట్లో అయితేనేమో బీసీ అని ఉంటుంది, ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ అనే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాని ఫార్మాట్లో తీసుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా ఈ ఫార్మాట్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి ఇప్పటివరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం కవర్ చేసామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మనం ఏదైనా మిస్ అయినట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి, లేదా మన మిగిలిన ఫ్రెండ్స్ కూడా తెలుస్తుందన్నమాట. ఒకవేళ మీరు కామెంట్స్లో పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం మిస్ అయిన పాయింట్స్ దాంట్లో మెన్షన్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.